ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యారంగం, జైళ్ల సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారి 16పై భారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తాడేపల్లి వరకు 3.8 కిలోమీటర్ల పొడవున 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన L1 బిడ్ను ఆమోదించారు. ఈ ప్రాజెక్టులో ఇంటర్చేంజ్లు, వంతెనలు, అండర్ పాస్లు కూడా భాగంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువ 532,57,00,000గా నిర్ణయించారు. సంక్షేమాన్ని యువత కోసం దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా 28/11/2025 జారీ చేసిన GOMS నెంబర్ 246 MAUD శాఖలో అపెక్స్ కమిటీ ఆమోదించిన స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్ కు సవరించిన పరిపాలన ఆమోదం కల్పిస్తూ 9,514.63 కోట్ల బడ్జెట్తో 506 ప్రాజెక్టులను కవర్ చేస్తూ మిగిలిన 281 ప్రాజెక్టులను లంసమ్ మోడ్ కింద సేకరణను క్రమబద్ధీకరించుట కొరకు మరియు సమర్థవంతమైన అమలు కోసం తగిన ప్యాకేజీలను రూపొందించి అమలు చేసేందుకు అనుమతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఇంతకు ముందే 231 ప్రాజెక్టులని కన్ఫర్మ్ చేశాం. ఇంకా 281 ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం ఉంది. అమృత్ 2O అమృత్ 2O మార్చి 31, 2026కి అమృత్ 2O క్లోజ్ అయిపోతా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు ఏ ప్రాజెక్టులైనా చేయాలంటే మీరు 2026 మార్చ్ 31కి మీరు క్లోజ్ చేయాలి అని చెప్పారు. అంటే కనీసం గ్రౌండ్ చేసేసి మీరు పనులు ప్రారంభించాలి అని చెప్పేసి అప్పుడే మేము తీసుకుంటాం, లేకపోతే మీకు ఈ నిధులు లభ్యం కావు అని చెప్పిన ధర్మలా ఇప్పుడు ఇంతకుముందు 231 ప్రాజెక్టులే కాకుండా ఈ 281 ప్రాజెక్టులను కూడా కలిపి మొత్తం 506 ప్రాజెక్టులని ఆమోదం తెలిపడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన జీవోని సవరించి 506 పనులకి 9,514.63 కోట్లతో ఆమోదించడం జరిగింది. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్ల రూపాయలని, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2,936.92 కోట్లని, మెయింటెనెన్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కింద ULBs 1,563.42 కోట్లని ఈ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను.